అండ్ అంటే మన కృష్ణ గారు అంటే ఒక సూపర్ స్టారు, ఒక డేరింగ్ అండ్ డాషింగ్, ఇవన్నీ గుర్తొస్తాయి సార్. బట్ ఆయనలో అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం బాహుబలి, ఇలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అప్పట్లోనే ఆయన బాహుబలి తీశాడు, సింహాసనం. అసలు ఆ గ్రాండియర్, ఆ ఖర్చు సార్, ఇండస్ట్రీ భయపడిందంట ఆ బడ్జెట్ చూసి. మీకు ఒకటేనండి, ఏ డిఫరెంట్ సినిమా తీయాలన్నా సార్, అది ఒక కౌబాయ్ లాంటి సినిమా తీయాలన్నా సార్, ఇందాక మీరు చెప్పిన మోసగాళ్ళు లాంటి మోసగాళ్ళని ఒక లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు తీయాలన్నా, ఇది మీరు చెప్పిన ఇప్పుడు సింహాసనం అనేది ఒక లార్జర్ దెన్ లైఫ్ లాంటి సినిమా. సార్, ఇట్లా డిఫరెంట్ సినిమాలు ఏవి తీయాలన్నా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణ గారు. సార్, ఒక ప్రయోగం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలనుకునేవాళ్ళు దర్శకులు. ఒక ప్రయోగం చేయాలి, ఒక కొత్త సినిమా తీయాలి, ఒక కొత్త సబ్జెక్ట్ను పరిచయం చేయాలి, ఒక కొత్త టెక్నాలజీతో సినిమా తీయాలి. ఏ హీరో దగ్గరికి వెళ్ళొచ్చు ధైర్యంగా? కేర్ ఆఫ్ కృష్ణ. కృష్ణ గారు తలుపు కొట్టండి సార్. అది ఆయన గొప్పతనం. అండ్ అంటే నేను అంటే ప్రత్యేకంగా ఆ సినిమా గురించి అడగడం దేనికంటే, సింహాసనం సినిమాకే ఆయన పెట్టే ఖర్చు చూసి ఇండస్ట్రీ భయపడిందంట. భయపడటం కాదండి, ఇప్పుడు ఆ సినిమా ఉందండి, ఆ రోజుల్లో ఆ సినిమా తేడా పడితే ఏంటనుకున్నారు? మళ్ళీ జీరోనే. అవునా? మరి ఆ ఖర్చు అలాంటిదండి. ఆయన చేసిన చాలా సినిమాలు అదే పరిస్థితి.